హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను టమాటా పచ్చడి అయితే చేశాను. మనకి 3 డేస్ నుంచి అయితే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదండి. ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ ఎక్కువ తింటున్నాము. ఇంకా నాన్ వెజ్ మీద అయితే విరక్తి వచ్చేసింది. బాగా బోర్ కొడుతుంది. ఇంకా స్పైసీగా అయితే నేనైతే టమాటా పచ్చడి అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నేను నా స్టైల్లో నేను పచ్చడి ఎలా తయారు చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. పచ్చడి కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి. పచ్చిమిరకాయలు ఎప్పుడైనా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. లేకపోతే మన ఆయిల్‌లో వేపుకునేటప్పుడు కొంచెం మనకి పేలుతాయండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఈ వర్షాలకి వేడి వేడిగా కానీ, స్పైసీగా కానీ బాగా తినాలనిపిస్తుందండి. ఇంక వెంటనే నేను పచ్చిమిరపకాయ పచ్చడి అయితే చేశాను. చాలా డేస్ అవుతుందండి చేయక. నేను చాలా డేస్ తర్వాత ఈ పచ్చడి అయితే చేశాను. ఇంకా రోట్లో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి రోలుకి లేదు కాబట్టి మిక్సీలోనే చేశాను. టేస్ట్ అయినా చాలా అంటే చాలా బాగుంది. అక్కడైతే పచ్చిమిరపకాయలు అయితే మగ్గినాయండి. మగ్గిన వాటిని ఒక ప్లేట్‌లో తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. నేనైతే పక్కనైతే పెట్టుకొని అదే కళాయిలోకి అయితే నేనైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు వేసి మంచిగా వేపుకోవాలి. ఇక్కడ నేనైతే వేపుకుంటాను. టమాటా ముక్కలు మగ్గుతున్నప్పుడు అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే మనకు టమాటా ముక్కలనేవి త్వరగా మగ్గుతాయండి. అలా మగ్గిన తర్వాత అందులోకైతే నేనైతే చింతపండు అయితే యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ టమాటా ముక్కలు పుల్లగానే ఉంటాయి కాబట్టి లైట్‌గా మనం చింతపండు వేసుకోవాలండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. చింతపండు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని టమాటా ముక్కలైతే మంచిగా మగ్గించుకోవాలండి. మెత్తగా మగ్గే వరకైతే మగ్గించుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్ బావుంటుంది. అలా మగ్గుతున్న టమాటా ముక్కల్లోకైతే నేనైతే 1 స్పూన్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేశాను. జీలకర్ర వేసి మంచిగా వేపుకోవాలి. జీలకర్ర వేస్తే పచ్చడి టేస్ట్ చాలా బావుంటుందండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ పచ్చడికి టేస్ట్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఒకరికి ఒకరైతే హెల్ప్ చేసుకోవాలండి. ఎప్పుడు నేను నా స్వార్థం అనుకోకుండా ఇతరులకు కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. లోతట్టులో ఉన్న వాళ్ళకైతే కొంచెం వాళ్ళకి సముద్రాలు, నదులు దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే హెల్ప్ చేస్తూ ఉండండి. మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడు మనకైతే చాలా మంచి హెల్ప్ చేస్తాడండి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. కొంతమందుంటారు. వాళ్ళ లైఫ్ గురించే ఎంత మట్టికి వాళ్ళు ఆలోచించుకుంటారు తప్ప, పక్కన వాళ్ళ గురించి అయితే ఆలోచించరండి. అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకైతే హెల్ప్ చేయటం అయితే నేర్చుకోవాలి. అది మంచి పద్ధతనమాట. అలా హెల్ప్ చేస్తే దేవుడు కూడా మనకైతే మంచిగా హెల్ప్ చేస్తాడు. కొంతమంది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకుండా ఈ వర్షాల టైంలో ఇలా కొంచెం కష్టాల్లో ఉన్న వాళ్ళనైతే ఆదుకోవటానికైతే ట్రై చేయండి. పచ్చిమిరపకాయలైతే మంచిగా వేపుకున్నానండి. అలాగే టమాటా ముక్కలు కూడా మంచిగా వేపుకొని అయితే ఫ్యాన్ కింద పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఆరనిచ్చాను. ఆరకుండా మనం మిక్సీ పట్టామంటే కొంచెం మనకైతే పచ్చడి అనేది చిందుతుందండి. అందుకే కొంచెం ఆరిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకుంటాను. కొంచెం బరకగా పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా. అలాగే అందులోకైతే వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడైతే నేను వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పచ్చడికి మోస్ట్ టేస్ట్‌నిచ్చేది మాత్రం వెల్లుల్లండి. డెఫినెట్‌గా వెల్లుల్లి మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకొని టేస్ట్ అప్పుడు బావుంటుంది. ఇక్కడైతే నేను మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను. పచ్చిమిరపకాయలైతే మిక్సీ అయితే పట్టుకున్నాను. అలాగే అందులోకి మనం ఉడికించుకున్న టమాటా కూడా యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్సీ అయితే పట్టుకుందాము. అలా పట్టుకుంటే యమ్మీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఇది ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఇది రోట్లో చేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. నా దగ్గర రోలు లేదని నేనైతే మిక్సీలో అయితే చేశానండి. మిక్సీలో చేసినా కొంచెం బరకగా చేసుకుంటే టేస్ట్ మాత్రం సేమ్ రోట్లో చేసిన టేస్టే వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్ ముక్కలు కూడా ఫైనల్‌గా అయితే వేసుకోండి. అలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది.
చల్లగా వర్షాలు పడుతున్నాయి కదండీ! ఇలా స్పైసీగా అయితే పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఆహా! నాకైతే మాటలు చాలట్లేదండి. నేను తిన్న తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. నేనైతే ఇక్కడైతే బాక్స్‌లోకి అయితే తీసుకుంటున్నాను. బాక్స్‌లో తీసుకొని ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్ అయితే వేసుకోవచ్చండి. నేను ఆనియన్ వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదనేసి నేనైతే ఆనియన్ ముక్కలైతే వేయట్లేదు. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.